ఈరోజు బెండకాయల పిలిసికాయలు బెండకాయలు వేసి సాంబార్ చేసేసానండి. ఇప్పుడు సాంబారు వేసేసాను. ఉల్లిపాయలు, టమాటాలు, ఎర్రమిర్చి, కారం, ఆ తర్వాత ఇది బెండకాయలు, పినిసికాయలు అన్నీ వేసేసి ఉడికిచ్చేస్తాను బాగా. దాంట్లో సాంబార్ మసాలా కూడా వేసి ఉడికిచ్చేస్తాను. ఇప్పుడు తిరువాత వేసేస్తున్నాను. డైరెక్ట్గా వీడియో పూర్తిగా చేద్దామనుకుంటే వీడియో మధ్యలో కట్ అయిపోయింది. అందువల్ల మళ్ళీ సగం నుంచి చేస్తున్నాను. తిరుపత వేసేసానండి. మంచి గుమ్మలాడే తిరుపతతో చూస్తేనే నోరు ఊరిపోతున్నది కదా. సాంబార్ భలే ఉందండి. అబ్బా, మంచి రుచిగల సాంబార్. ఇలా మీరు కూడా తయారు చేసుకోండి. నా పద్ధతిలో చాలా క్విక్గా అయిపోతుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.